హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ మిగిలిన ఇడ్లీలతో గుంట పొంగనాలు. చాలా టేస్టీగా ఉంటాయి. మిగిలిన ఇడ్లీలతో పొంగనాలు ఏంటి అనుకుంటున్నారా? బట్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా స్నాక్ ఐటమ్గా ఫస్ట్లకు కూడా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. నాకు 3 ఇడ్లీలు మిగిలాయి. ఈ మిగిలిన ఇడ్లీలను మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. మొత్తం కూడా అన్ని చిన్న ముక్కలుగా చేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోండి. ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో వేసుకోండి. దీంట్లోనే 1 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోండి. మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ పొంగనాల పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కలుపుకోండి. మీరు పల్చగా చేసుకొని దోశలు కూడా వేసుకోవచ్చు. ఇదే పిండితో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ముందుగానే వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒకటి తీసుకోండి. తరిగిన కొత్తిమీర, 1 క్యారెట్ తురుముకోండి. ఒక చిన్న పచ్చిమిరపకాయ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో వేసుకొని కలుపుకోండి. మీరు ఇదే పిండితో ఉతప్పం కూడా చేసుకోవచ్చు. ఉతప్పం చేసినప్పుడు ఇవన్నిటిని కూడా పైన వేసుకోండి. నేను పొంగనాలు చేసుకుంటున్నాను కాబట్టి పిండిలో కలిపేసుకున్నాను. తర్వాత పొంగనాల ప్లేట్ తీసుకొని నూనె పోసుకొని ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత మూత తీసుకొని రెండో వైపు తిప్పుకోండి. ఈ పొంగనాల ప్లేట్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పిండి పోసుకుంది. వీడియోలో కొంచెం ఎడిటింగ్ చేసేటప్పుడు మిస్ అయిందండి, అందుకే రాలేదు. సో ఆయిల్ పోసుకొని అన్నింటినీ ఫిల్ చేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, చాలా సింపుల్గా ఇడ్లీ పిండితో పొంగనాలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇదే పిండితో పల్చగా చేసుకొని దోశలు కూడా చేసుకోవచ్చు. అలాగే కొంచెం గట్టిగా చేసుకొని ఊతప్పం కూడా చేసుకోవచ్చు. ఈ పొంగనాలని మీరు నిల్వ పచ్చళ్ళతో కానీ, లేదంటే పల్లి కొబ్బరి చట్నీతో కానీ, లేదంటే టమాటో సాస్ కేచప్తో కూడా తినొచ్చు. లేదు అనుకుంటే మనం పచ్చిమిర్చి, సాల్ట్ అవన్నీ కూడా వేసాం కాబట్టి డైరెక్ట్ చట్నీలు ఏం లేకుండానే తినొచ్చు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.